హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. క్యాలీఫ్లవర్ మటన్ కైమా కుర్మా. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. మరెందుకు ఆలస్యం, దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ఒక చిన్న సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ అయితే లేతగా ఉంది. దీన్ని క్లీన్ చేసేసుకొని మందపాటి కుక్కర్లో వేసేసుకొని ఈ మటన్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాసేపు దీన్ని అలా ఆయిల్లో ఉప్పులో ఫ్రై చేస్తే దీనిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. వాటర్ అంతా కొంచెం ఇంకిపోతే మంచి టేస్ట్ వస్తుంది మటను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ కోసం 2 మీడియం సైజు ఆనియన్స్, 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయండి. మనం ఎంత చేసినా మనకు డౌట్ లేకుండా ఉండడానికి క్యాలీఫ్లవర్ని వాటర్ పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసుకుంటే దానిలో ఏదన్నా పురుగులు ఉంటే అన్నీ బయటకు వచ్చేస్తాయండి. మనకు అప్పుడైతే డౌట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసం నేను స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి సాజీరా, దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూను ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కర్రీలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే పసుపు ఉప్పు వేసేసుకుంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గిచ్చేస్తే మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇదైతే ఆయిల్ బయటకు వచ్చేసింది, బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కైమాని తీసేసి ఇందులో వేసేసుకుందామండి. కైమాలో ఏదన్నా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే ఉత్త కైమా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ వేసాను కదండి. ఇందులో బీన్స్ కానీ క్యాబేజ్ కానీ వేసుకొని కైమాతోటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కైమా ఇందులో ఏగిపోయింది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారం వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి పేస్ట్ని కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నానండి. కర్రీ అయితే పచ్చి కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఈ కొబ్బరి ఇవన్నీ మసాలా అంతా కాసేపు అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటినంతా బాగా కూరంతా మగ్గిపోవాలండి. ఇప్పుడైతే కూరంతా బాగా ఉడికిపోయిందండి. మసాలాలో 1 స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, దాన్ని తీసేసి ఈ కర్రీలో వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. వీటంతటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి అలా కాసేపు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని పైన చల్లేసుకోవాలి. అంతేనండి, కైమా క్యాలీఫ్లవర్ కుర్మా రెడీ అయిపోయిందండి. గుమగుమలాడిపోతుందండి వాసన. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.